ఆ పవర్ ని ఈ సినిమా ద్వారా మనం చూడబోతున్నాము, ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము అని చెప్పాలి. సో ఒక ప్యాషన్ తోటి ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఒక ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులకి కలుగజేయాలి అనేటప్పుడు ఎంతో ఖర్చుతో కూడినటువంటి, ఎంతో వ్యయప్రయాసాలతో కూడినటువంటి ఇలాంటి సబ్జెక్ట్ ని తీసుకోవడం అంటే నిజంగా సాహసం అని చెప్పాలి. సో అంత విఎఫ్ఎక్స్ ని డిమాండ్ చేసేటువంటి ఈ సినిమాని ఎంతో సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని ఆడియన్స్ కి ఈ సినిమాని అందించడానికి టీం అయితే రెడీగా ఉన్నారు. సో జస్ట్ ఇటువంటి ఒక మంచి సినిమాని, ఒక మంచి ప్రయత్నాన్ని ఆడియన్స్ దాకా తీసుకువెళ్ళడమే మనందరి బాధ్యత కూడా. సో ఆ విషయంలో సహకరించడానికి ఇవాళ ఆకాష్ గారు రావడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా టీం మెంబర్స్ వచ్చేస్తే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలు మనకు తెలుస్తాయి కాబట్టి, సో డెఫినెట్ గా నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా పిలవాల్సింది ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ రాకీ గారు. రాకీ గారు, మీరు స్టేజ్ పైకి వచ్చేస్తేనే ఏదైనా స్టార్ట్ అవుతుంది. సినిమా కూడా ఆయన విజన్ తోనే స్టార్ట్ అయింది కాబట్టి. సో రాకీ గారు, మీరు ముందు మాట్లాడేసి మీరు చెప్పాలనుకున్నవి చెప్పేసిన తర్వాత పిలుద్దామా? అంతేనా? మీకు తోడు కావాల్సింది అయితే పిలిచేద్దాం అందరినీ. ఓకే, సతీష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి సతీష్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ కిల్లి క్రాంతి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈ సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో ఆయన మనం చూడబోతూ ఉన్నాము. సో ఐ నౌ రిక్వెస్ట్ విజయ్ శంకర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇవాళ టీమ్ ని విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి హీరో విజయ్ శంకర్ గారు, ప్లీజ్ వెల్కమ్. రాచరికం సినిమా ద్వారా మనం ఆయన్ని చూసాము. ఆల్సో వీ హ్యావ్ బ్యూటిఫుల్ మిథాలి హియర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈ సినిమాలో అర్చన గారిని చాలా చాలా ఒక పవర్ఫుల్ రోల్లో చూడబోతున్నాము, బ్యూటిఫుల్ రోల్లో చూడబోతున్నాము అని అర్థమవుతోంది. సో ఆ తర్వాత డెఫినెట్ గా మిథాలి కూడా ఒక మంచి రోల్లో కనిపించబోతున్నారు. సో తనకి కూడా హార్టీ వెల్కమ్. అండ్ మరి కర్మస్థలం టీమ్ ని విష్ చేయడానికి విచ్చేసినటువంటి మా వండర్ఫుల్ హీరో ఆకాష్ జగన్నాథ్ గారికి స్టేజ్ పైకి ఆహ్వానం పలికిస్తున్నాము. బ్యూటిఫుల్ సోల్ అండ్ వండర్ఫుల్ పర్సన్ ఆకాష్ జగన్నాథ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి మీడియా కోసం గ్రూప్ పిక్చర్ అండ్ తర్వాత స్పీచెస్ లోకి వెళ్ళిపోదాం.